హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయకుండా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా లేట్ అయ్యి మనకి జూలైలో రిజల్ట్ అయితే వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా మనకి జూలైలో మనకి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు ఒక 1 మంత్ లేదా 45 డేస్ అయితే టైం ఇస్తాడు రన్నింగ్కి. ఇప్పటి నుంచే మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే అప్పటి వరకు కొంచెం కవర్ అయ్యి అప్పుడు మనం 24 మినిట్స్లో రన్నింగ్ క్వాలిఫై అయ్యే విధంగా మనం అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడే మనం సైలెంట్గా ఉండి రిజల్ట్ వచ్చిన తర్వాతనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా అంటే అప్పటి వరకు ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇప్పుడే కొంచెం రన్నింగ్ అయితే స్టార్ట్ చేయండి. అప్పటి వరకు మనకి మంచి టైమింగ్లో కొట్టేటట్టు చూసుకోవచ్చు. సేమ్ లాస్ట్ ఇయర్ ఇట్లనే తప్పు చేసి చాలామంది అయితే రన్నింగ్లో డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళు చేసిన తప్పు చేయకుండా మళ్ళీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ రన్నింగ్లో అవుతారు. ఇప్పుడే నుంచి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే అప్పటి వరకు ఫ్రీ ఈజీ కొట్టచ్చు. ఇప్పుడు మనకి మా అక్కడ చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు మీకు అందరికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి బ్రో అంటారు. నాకు 40 వచ్చినాయి, 50 వచ్చినాయి. ఈ మార్క్స్ అని పక్కన పెట్టు, నువ్వు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకో. ఎందుకంటే నీకు వచ్చిన మార్క్సే ఫైనల్ అయితే కాదు. నీకు నార్మలైజేషన్లో మంచి మార్క్స్ కలిస్తే నీ మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయితే వచ్చిన మార్క్స్తో నువ్వు ఫిజికల్ లిస్ట్లో పేరు ఉంటే రన్నింగ్ అట్లనే స్టార్ట్ చేసి అట్లనే మొదలు పెడుతూ, ఒకవేళ నీకు ఫిజికల్ లిస్ట్లో పేరు లేకపోతే మంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ, ఇవే వచ్చిన మార్క్స్తోనే నువ్వు రన్నింగ్ చేయకుండా అయితే ఉండకు. ఎందుకంటే నేను చెప్పలేము నీకు నార్మలైజేషన్లో మంచిగా మార్కులు కలవచ్చు. దాంట్లో ఎన్ని మార్కులు, ఒకరికి 65, ఒకరికి 70, ఒకరికి 87 ఈ విధంగానే మార్కులు వచ్చినాయి. వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఈ వీడియోలో చూపిద్దామంటే వాళ్ళకి వర్షం పడడం వల్ల చాలామంది అయితే రాలేదు. ఇంకా మీకు రన్నింగ్లో ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే చెస్ట్ ఇంప్రూవ్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనక్కడ మంచి రన్నర్స్ ఉన్నారు, వాళ్ళతోనైతే వీడియో అయితే ఖచ్చితంగా చేపిస్తా. మీకు కావాలంటే మంచి యూస్ అయితే ఆ టిప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 24 మినిట్స్ లోపు మంచి మెరిట్లో టైమింగ్ కొట్టేటట్టు ఆ టిప్స్ యూజ్ అవుతాయి. మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఆ వీడియో కూడా చేస్తా.